హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మామిడికాయ పచ్చడి, మామిడికాయ ఊరగాయ ఎలా పెట్టాలో ప్రాసెస్ చూద్దాము. పచ్చడిలో జీడి ఇలా తీసేసిన తర్వాత ఇందులో వైట్ పేపర్ వస్తుందండి, అది తీసేయాలి. 20 కాయలకి 1/2 కేజీ ఆవాలు, 1/4 కేజీ జీలకర్ర, ఇవన్నీ ఎండకు కాసేపు పెట్టేసి పౌడర్ కొట్టుకోవాలి. జీలకర్ర 1/4 కేజీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ మెంతులు, ఇది కూడా వేపుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, ఇప్పుడు ఇవన్నీ పౌడర్ చేసేసుకొని పెట్టుకుందాం. 20 మామిడికాయల ముక్కలకి నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాక 1.5 కేజీ కారం పొడి, మ్యాంగో పికిల్ అండి. ఈ కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఆవ పొడి పౌడర్ చేసుకున్న ఆవాలు 1/2 కేజీ, జీలకర్ర మెంతుల పొడి 100 గ్రామ్స్. అన్ని మసాలాలు వేసిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, ఆవాల పొడి, మెంతుల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసిన తర్వాత ఇలా మొత్తం ముక్కలకంతా అంటేలాగా అంతా కలిపేసుకోవాలి. కల్లుప్పు 20 మామిడికాయ ముక్కలకి 1 కేజీ కల్లుప్పు పడిందండి, పౌడర్ చేసిన కల్లుప్పు. ఎల్లిపాయలు ఆల్రెడీ ఆయిల్లో చల్లారిన నూనెలో వేసాము. 20 ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోరువెచ్చని నూనెలో. కలర్ గురించి 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసాను. వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముక్కలకంతా మసాలా పెట్టాం కదా, ఈ ఆయిల్లో వేసేసాను. ఆయిల్ వేడి చేసి చల్ల చేసుకున్నాను. పోపు వేసుకున్నామండి. ఈ పోపుని చల్లారిన పోపుని అందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి అవన్నీ మనం తెలంగాణ స్టైల్ పచ్చడి. ఆవాలు, జీలకర్ర, ఆయిల్. ఓకే అండి, 3 డేస్ తర్వాత చూసారు కదా, నూనె మొత్తం ఇలా తేలాలి. నూనె తేలిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత టేస్ట్గా ఉంటుందో, చాలా బాగుంటుంది. 1 ఇయర్ వరకు పాడు కాదండి. నేను చేసిన ప్రాసెస్ ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.